మొత్తానికి 22 ఏళ్ల తర్వాత లోకల్ బాడీ ఎమ్మెల్సీకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎప్పుడైనా ఇది వార్ వన్ సైడ్ అన్నట్టుగా డిక్లేర్ అయ్యే సీటు ఈసారి పోటీ నెలకొనడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి డిబేట్లో బీఆర్ఎస్ నుంచి అరవింద్ కర్నే గారు, కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, బీజేపీ నుంచి వీరేందర్ యాదవ్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా అంటే బీజేపీ ఎక్కువగా పోటీకి దిగుతుంది కాబట్టి దీనికి సంబంధించి వీరేందర్ యాదవ్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. వీరేందర్ యాదవ్ గారు, ఓడిపోతామని తెలిసినా ఎందుకు బరిలో నిల్చుంటున్నారు? అంటే ఏం నిరూపిద్దామనేసని ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ముందుకెళ్తోంది? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు ఎలక్షన్స్ అనేది గెలుపు ఓటమి అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఎలక్షన్స్ పొలిటికల్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా నుంచోవాల్సిందే. అది గెలుస్తామా ఓడిపోతామా, సంఖ్య బలమా ఉందా లేదా, ఆ టైంకి ఎలా సంఖ్య తెచ్చుకోవాలనే ఒక ఆలోచన వ్యూహం చేసేది ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ. సో ఆ వ్యూహం చక్రం చేయలేని చేతకాని పార్టీలు రెండు ఉన్నాయి. సో దానికోసమని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు సంఖ్య లేకుండా ఎందుకు నుంచున్నారు అని అంటే, ఇది ఒక నేషనల్ పార్టీ, అట్లాగే ఒక పొలిటికల్ స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ. కాబట్టి మేము నుంచున్నాము. మా సంఖ్య బలం మాకు తెలుసు. అలాగే ఏ సంఖ్య బలంలో మాకు వచ్చి మద్దతు తెలుపుతారని కూడా మేము మా వ్యూహాలు నడుస్తున్నాయి. ఒకటే చెప్పదలుచుకున్నాము. సరే, మీరు ఇందాక అన్నారు ఎంఐఎం వాళ్ళు మాకు బీజేపీకి ఓటేయర్, క్రాస్ ఓటింగ్ కాదని. ఓకే, నో ప్రాబ్లం. వేరే పార్టీలు ఎవరైతే కట్టుబడి పెట్టి మరి బీఆర్ఎస్ వాళ్ళు కఠినంగా మా వాళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ అయ్యా, మీరు పొలిటికల్ పార్టీ, మీరు గెలుపు ఓటేమనేది జీర్ణించుకునే శక్తి ఉంటేనే పొలిటికల్ పార్టీ, లేకపోతే పార్టీ మూసుకోవాలి. ఏ విధంగా మీరు కారణాలు చూపించుకొని మీరు పార్టీ ఓటర్లు ఓటేయొద్దని, అసలు ఇది మీకు చెప్పాలంటే పొలిటికల్ పార్టీ మీరు ఆల్రెడీ మీకు సంఖ్య సున్నా సంఖ్య ఉంటే వేరే విషయం. ఒక సంఖ్య ఉన్నా కూడా యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం కొత్త పెడితే బాగుండు, పార్టిసిపేట్ చేయాలని. అంటే మీరు ఇండైరెక్ట్ గా మీరు పార్టిసిపేట్ చేయకుండా ఎంఐఎం కి మద్దతు తెలుపుతున్నారా? కాంగ్రెస్ ఏమో ఓపెన్ గా మద్దతు తెలుపుతుంది, మేము సంఖ్యాబలం లేకపోయినా మేము ఎంఐఎం కి సపోర్ట్ చేస్తామని. గతంలో కాంగ్రెస్ కి ఎంఐఎం కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ చేసింది, అట్లానే బీఆర్ఎస్ చేసింది. అట్లాగే పాలు పోసి పెంచిన పాములాగా ఆ టైంలో కాంగ్రెస్ షబ్బీర్ అలీ గారిని చార్మినార్ షాలిబండ దగ్గర చితగా బాధినారు. ఎంఐఎం వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి, గతం చరిత్ర ఆలోచించుకోవాలి. ఈ ఎంఐఎం నాయకులే షబ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నాయకుడిని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓల్డ్ సిటీకి చెప్ప చేయకుండా వస్తే నడి రోడ్డు మీద ఆపి మరి దుమ్ము బట్టలు చిరిగే విధంగా కొట్టారు వీళ్ళని. అటువంటి వాళ్ళు ఈరోజు దోస్తాని వీళ్ళతో. మరి కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు సీఎం ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మరి ఆయన ఒక జిహెచ్ఎంసీ మినిస్టర్ గా, మున్సిపల్ శాఖ మినిస్టర్ గా ఉండి కూడా ఏ రోజు కూడా ఓల్డ్ సిటీకి వచ్చి ప్రాంతంలో తిరిగింది లేదు. వాళ్ళు ఛాలెంజ్ చేశారు, ఓల్డ్ సిటీకి సీఎం నువ్వా నేనా అని కూడా ఛాలెంజ్ చేశారు. అటువంటి వ్యక్తులకి ఈ రోజు వీరు ఒత్తాసు కలిపి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. అంటే ప్రజలు చాలా గ్రహిస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి మేము ఒకటే, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిపై అడుగుతున్నది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రస్తుతంలో ఉన్న కార్పొరేటర్లు చేతిలో చిల్లు గవ్వ లేకుండా మరి వారు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, ప్రజలతో తిట్లు పడుతున్నారు. మరి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ పని చేయట్లేదు. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మరి వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా నడిపిస్తున్నారు. కాబట్టి ఎట్లా ఈ కార్పొరేటర్లు పోయి పబ్లిక్ లో తిరగలేకపోతున్నారు. ఇక్కడ స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో. కాబట్టి కార్పొరేటర్లు అందరికీ కళ్ళు తెరుచుకోవాలి. మీరు పార్టీలన్నీ చూస్తారా? రేపు మళ్ళీ రానున్న రోజుల్లో ప్రజల నమ్మకం ఉందా? యాదవ్ గారు, మీకు నమ్మకం ఉందా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, మీకు వచ్చి సపోర్ట్ చేస్తారనేసి? మేము ఒకటే చెప్తున్నా అండి, ఎవరైతే ప్రజల అభివృద్ధి కోసము, హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసము, మళ్ళీ వీళ్ళ పొలిటికల్ భవిష్యత్తు కోసం ఆలోచించుకొని పెట్టుకొని రేపు మళ్ళీ కార్పొరేటర్గా వీళ్ళు గెలవాలంటే, రేపు ప్రజల మధ్యలో వెళ్ళాలంటే, ఈ ఎంఐఎం ఏదైతే ఓల్డ్ సిటీని శాసిస్తుందో, మరి
కరప్షన్ హైలీ కరప్టెడ్ ఉన్నది అయితే ఈ ఎంఐఎం ఉందో కావచ్చు ఏ కానీ ఒక్క- ఏ దానికి పార్టీ ఇప్పుడు వీరేందర్ యాదవ్ గారు వీరేందర్ యాదవ్ గారు మీరు అన్నదాని ప్రకారమే చూసుకుంటే గెలుపోవటంలో అనేది అది పక్కన పెట్టేస్తే నిలబడడానికి అంటే మనం స్ట్రాంగ్ గా వాళ్ళకి ఫైట్ ఇస్తామా లేదా అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఆ ఫైట్ ఇవ్వనప్పుడు మనం నిల్చో దాంట్లో అర్థమే ఉంటుంది. మన దాన్ని పొలిటికల్ పార్టీ అన్నారు, మళ్ళీ దాన్ని ఏదో పార్టీ అనుకొని చెప్పుకొని ఇంట్లో కూర్చోవాలి, ఫామ్ హౌస్ లో కూర్చోవాలి. మీ సంఖ్యాబలం మీకు ఇప్పుడు ఇందాక కేటీఆర్ గారు అన్నారు ఎవరు మనం పోవద్దు, పోతే బాగుండదు అంటే మీకు మీ వాళ్ళ మీద నమ్మకం లేదు. మీకు నిజంగా సత్తా ఉంటే మీ బీఆర్ఎస్ లో మీకు 25 ఓట్లు ఉన్నాయా 40 ఓట్లు ఉన్నాయా ఆ ఓట్లు మొత్తం మీరు వేసుకొని చూపించుకోండి మీ సంఖ్యాబలం. ఎవరు బాక్స్ వాళ్ళు నింపుకోండి. ఇప్పుడు 49 పడతాయి, బీజేపీది 29 సాలిడ్ గా పడతాయి. అట్లా సాలిడ్ చూపించుకోండి. మీ బీఆర్ఎస్ స్ప్లిట్ అవుతుంది, మీ కాంగ్రెస్ స్ప్లిట్ అవుతుంది. కాబట్టి ఆ భయంతో వాళ్ళు చెప్తున్నారు కత్తి వెంకటస్వామి గారు క్రాస్ ఓటింగ్ కంపల్సరీ అవుతుంది.